బైబిల్ గొప్పదా, రాముడు గొప్పడా? రాముడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అని మీరు అడిగారు కనుక నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు ఆయన తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి తన స్వార్థము కోసము అవతల వారిని కొన్ని కోట్ల మందిని చనిపోయేలా ప్రేరేపించాడు. దాదాపుగా 72 కోట్ల మంది అవతల వారు చనిపోయారు. యువతల వారు 32 కోట్ల మంది దాదాపుగా చనిపోయారు. దాదాపుగా 100 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఇతని వలన అవతల వారు చనిపోయారు, ఇక్కడ ఇతను నమ్ముకుని వచ్చిన వారు చనిపోయారు. చాలా విపరీతమైన రక్తపాతం జరిగింది. ఒక స్వార్థం కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, మరి ఏ ఇతరత్ర కారణాలైనా జరగవచ్చు. ఈయన వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు, 100 కోట్ల మంది చనిపోయారు దాదాపుగా. అయితే మరొక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే కనుక నా గురించి నా ప్రజలు చనిపోద్దు, చివరికి నా శత్రువులు కూడా చనిపోద్దు, నా ప్రజల కోసం నేనే ప్రాణం పెడతాను, నా శత్రువుల కోసం కూడా నేనే ప్రాణం పెడతాను. ఈ యొక్క ఇద్దరు రాజుల్లో ఎవరు గొప్పవారు అని అడిగితే కనుక ప్రజలను చంపించిన వాడు, ప్రజల కోసం రక్తపాతం చేసిన వాడు, స్వార్థం కోసం రక్తపాతం చేసిన వాడు గొప్పవాడు కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాడే గొప్పవాడు. కనుక యేసుక్రీస్తే గొప్పవాడు. డోంట్ కంపేర్ ఎనీబడి విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో పోలికొద్దు, ఎందుకంటే ఆయన సకల సృష్టిని ప్రేమించాడు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, దుష్టులని శిష్టులని కూడా రక్షించాడు. మేమనేది కూడా అదే. ఈ రామరాజ్యం స్థాపించిన రాముడితోటి యేసుకు అసలు పోలిక లేదు, అది వేరే విషయం. కానీ సో అందుకే 100 కోట్ల మంది 72 కోట్ల మంది అసురులు చనిపోయేలా చేశాడు. 32 కోట్ల మంది నమ్మిన బంటులు చనిపోయేలా చేశాడు. ఆయనకి యేసుక్రీస్తుకి పోలిక ఎందుకు? ఇవన్నీ కాంట్రవర్సీలు ఉంటాయి. కానీ ఈ మధ్యలో బాగా ఇష్యూ అవుతుందిగా, తెలుసా సామ్యూయల్ కమలేషన్ గారి గురించి? అవును, ఒక స్టేట్మెంట్ తెలుసు కదా, ఐడియా ఉందా? ఏంది మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్తారు ఆ ఇష్యూ మీద? యాక్చువల్గా ఇందులో 2 కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, అక్కడ కోర్టులో వినిపించింది ఏంటి అని అంటే కనుక శామ్యూయల్ కమలేషన్ గారు ఆయన చెప్పినటువంటి వెర్షన్, సార్ నేను గుడిలో డ్యూటీ చేస్తానని ఒప్పుకున్నాను, కానీ గర్భగుడిలో వేశారు, అక్కడికి నేను వెళ్ళనని చెప్పాను, నా రిలీజియస్ సెంటిమెంట్ దెబ్బతింటుంది కనుక నేను లోపలికి వెళ్ళనన్నాను, సో దాని గురించి ఆయన డిస్మిస్ చేశారు అని ఆయన చెప్తున్నాడు. మరొక వెర్షన్ ఏంటంటే శామ్యూయల్ కమలేషన్ మరొక మాట ఏం చెప్పాడంటే కనుక గర్భగుడిలో వేసిన తర్వాత కూడా నన్ను పూజలు చేయమంటున్నారు గురుద్వారాలో, సో నేను ఆ పూజలు చేయనన్నాను, నా రిలీజియన్కి ఇది అడ్డు వస్తుందని చెప్పాను, దాని గురించి డిస్మిస్ చేశానని ఆయన అంటూ ఉంటే, అవతల వైపు వారు ఏమంటున్నారంటే కనుక ఈయన అసలు గుడిలోనే డ్యూటీ చేయనన్నాడు అని అంటున్నారు. వాస్తవానికి శామ్యూయల్ కమలేషన్ గారు ఒకవేళ గుడిలో డ్యూటీ చేయనంటే కనుక హీఈస్ అన్ఫిట్ ఫర్ ఆర్మీ జాబ్, కోర్టు చెప్పినట్లుగా. ఎందుకంటే కనుక ఆర్మీ ఆఫీసర్ అయిన తర్వాత నీకు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక హిందూని చర్చ్లో డ్యూటీకి వేస్తే హిందూ చేయాల్సిందే. అది ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్, రిలీజన్ ఇస్ డిఫరెంట్. ప్రొఫెషనల్గా చాలామంది వారు పొరపాటు పడుతున్నారు. నేను ఆర్మీ ఆఫీసర్ని కనుక, నేను ఆర్మీలో ఉన్నాను కనుక, నేను పోలీసుని కనుక, నేను నా ప్రొఫెషన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తాననుకుంటున్నారు. నీ ప్రొఫెషన్ వేరు, నీ రిలీజియన్ వేరు. ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ఏదన్నా గుడిలో దొంగతనం జరిగితే అతను క్రిస్టియన్ అయినంత మాత్రాన నేను గుడిలోకి వెళ్ళను, దాన్ని ఎంక్వైరీ చేయనంటే కుదరదు. ఆ గుడిలోకి వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ, దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అలాగే శామ్యూయల్ కమలేషన్ గారు కూడా ఒకవేళ అవతల వారు చెప్పింది నిజమైతే కనుక ఆయన నేను గుడిలో డ్యూటీ చేయనంటే కనుక ఆయన తప్పే. కానీ శామ్యూయల్ కమలేషన్ గారు ఏం చెప్తున్నాడంటే నేను గుడిలో డ్యూటీ చేస్తానన్నాను, గర్భగుడిలో కూడా చేస్తానన్నాను, కానీ వారు నన్ను ఇబ్బంది పెట్టి పూజలు చేయమంటున్నారు అనేది చాలా తప్పు. ఎవరిని కూడా బలవంతంగా ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ గా ఉండేవాళ్ళు, ఎవరైతే బార్డర్ లో ఉండేటోళ్ళు, ఎవరైతే దేశ రక్షణ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా మీరు అన్నట్టు ప్రాంతం, రిలీజియస్ లేదంటే ఏరియా అట్లా చూడొద్దు కదా. ఇప్పుడు ఈ దేశ రక్షణ కోసం ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ని, నేను హిందూని, నేను ముస్లిం కోసమే పనిచేస్తా, నేను హిందూస్ కోసమే పనిచేస్తా, నేను క్రిస్టియన్స్ కోసమే పనిచేస్తాను, అట్లా ఉంటుంది? అట్లేం ఉండదు కదా ఖచ్చితంగా. అలాంటప్పుడు ఎందుకంటే గుడి దగ్గర జర్నలిస్ట్గా బ్రదర్, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ కదా, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు అనేక ప్రాంతాలు వెళ్ళాలి. ఒకవేళ మసీదుకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్ళాలంటే అతని దగ్గరికి వెళ్ళాలి. పౌరోహిత్యం చేసేవాడి దగ్గరికి, పాస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళాలి. దట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. కానీ రిలీజియస్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు మీ జర్నలిజం అనే మైక్ పక్కన పెట్టిన తర్వాత ఎవరో సెక్యులర్ పర్సన్, అప్పుడు మీరు బలవంతాన్ని లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫెషనల్గా అయితే మాత్రం ప్రతి చోటకి వెళ్ళాల్సిందే. అలాగే మీకే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఖచ్చితంగా కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా మా ఆర్మీ ఆఫీసర్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఒకవేళ శామ్యూయల్ కమలేషన్ గారు చెప్పినట్లుగా ఆయన్ని పూజ చేయమని ఇబ్బంది పెడితే
అది ఖచ్చితంగా ఎవరిని అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మోకరించండి, ప్రార్థన చేయండి అని నేను ఇబ్బంది పెట్టకూడదు. సో అది సెక్యులర్ కంట్రీ కాదు, అది లౌకిక రాజ్యం కాదు. అది ఏ రీతిగా ఉంటుందంటే డిక్టేటర్షిప్ అంటాం మనం. ఇప్పుడు కిమ్ ఉన్నాడు నార్త్ కొరియాలో, అతను డిక్టేటర్షిప్ చేస్తా ఉంటాడు. మీకు బాగా దగ్గరేనా? మీకు దగ్గరేమో, నాకు దగ్గర కాదు. ఎందుకంటే మీరు ఆయన తెల్లగా ఉన్నారు కాబట్టి మీరు ఆయన బంధువులు అయ్యి. ఆయన పేరెత్తింది మీరు, నేను కాదు. పేరెత్తితే తెలిసిన వాళ్ళు అవుతారా? ఇప్పుడు కేసీఆర్ అంటాం, ఆయన నాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి అంటాం, ఆయన నాకు తెలియదు కదా. మామూలుగా ఆయన గురించి చదవటం. ఉపేందర్ తెలుసు కదా మీకు? ఉపేందర్ అయితే తెలుసు కదా. ఉపేందర్ తెలుసు. సో ఏం సరే, ఇవన్నీ మీరు బాగానే చెప్పారు. నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఉపేందర్ ఇస్ ఎ గుడ్ పర్సన్. ఇప్పుడు నిజాలు చెప్పరాదు. లేదు, సీరియస్లీ. ఆన్ కెమెరా ఉపేంద్ర వేరు, ఆఫ్ కెమెరా ఉపేంద్ర వేరు. ఆన్ కెమెరా ఆయన యొక్క ప్రొఫెషన్ ఆయన చెయ్యాలి కనుక ఆయన ప్రొఫెషన్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆన్ కెమెరా యాజ్ ఏ పాస్టర్గా నేను జవాబు చెప్పాలి కనుక నా జాబ్ని నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఆఫ్ కెమెరా అందరూ కూడా వీఆర్ సో సెక్యులర్ అండ్ వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్. డిసెంబర్లో పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అని చెప్పిన కరెక్టేనా కదా? సో ఎందుకు జరుపుకుంటారు అంటే ఏం చెప్తారు? బైబిల్లో ఏమన్నా అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క జననము ఎప్పుడు అని అంటే కనుక డిసెంబర్ 25ని క్రిస్మస్ జరిగించడము మేము చేస్తున్నాం కనుక దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అంటే కనుక డినేషియస్ ఎక్సిజెస్ అనేటువంటి ఒక వ్యక్తి క్యాలెండర్ తయారు చేసిన తర్వాత ఆ క్యాలెండర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది పెట్టాలి. January 1 అనేది ప్రారంభించాలి. ఏ రీతిగా ప్రారంభించాలని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కావచ్చు, కాన్స్టంటైన్ కావచ్చు, ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని వీరందరూ కూడా రక్తము ఎక్కువగా చిందించారు. ఒకే ఒక వ్యక్తి రక్తాన్ని చిందించకుండా తన రక్తాన్ని పెట్టి ఈ లోకాన్ని రక్షించాడు. అలాంటి వారిని రోల్ మోడల్గా తీసుకుంటే మంచిదని మొదట ఆయనను రోల్ మోడల్గా ఎంచుకున్నాడు. రెండోది ఏంటి అని అంటే కనుక ఆయన డిసెంబర్ 25 ఎలా పుట్టాడు అని బైబిల్ ద్వారా మనం ఎలా చెప్పగలమంటే యూదుల ఆచారం ప్రకారము వారు 7వ రోజు మందిరానికి వచ్చి వారు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అంటే మనలో చాలా మందికి తెలుసు. సున్నతి చేయించుకోవాలి. ఈ యొక్క 7వ రోజు సున్నతి చేయించుకోవాలి కనుక యేసుక్రీస్తుని 7వ రోజు తీసుకుని ఆలయానికి వస్తారు సున్నతి చేయించడానికి. కొంచెం వెనక్కి వెళ్తే డిసెంబర్ 31కి 6 days వెనక్కి వెళ్తే 25th వస్తుంది కనుక సో ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడని గుర్తించి మేము ఆ రీతిగా డిసెంబర్ 25th క్రిస్మస్ జరిగిస్తున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టిండని ఎవరు? డినేషియస్ ఎక్సిజెస్ దాన్ని తేల్చి చెప్పాడు. అలాగే బిబ్లికల్ స్కాలర్స్ చాలా మంది తేల్చి క్రైస్తవులు అందరూ బైబిల్ని ఫాలో అవుతారు కదా. ఎస్, తూచా తప్పకుండా. అవును, అందరు. అవును, డౌట్ లేదు కదా. అవునండి, పక్క. డిసెంబర్ 25వ తారీఖు నాడే క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి బైబుల్ ఎక్కడన్నా రాసి ఉందా లిఖితపూర్వకంగా అంటున్నా? లిఖితపూర్వకంగా లేకపోయినా కొన్ని ఆధారాలు మనం తీసుకుని వాటి ప్రకారము మనము ఈ యొక్క క్రిస్మస్ ని జరిగించుకుంటాం. పోనీ యేసుప్రభు ఏమైనా చెప్పిండా 25th నాడు నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి మీరని? బర్త్డే చేయాలనేది యేసుక్రీస్తు ఉద్దేశం కాదు. బర్త్డే జరిగించాలనేది పాస్టర్ యొక్క ఉద్దేశం కూడా కాదు. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో చెప్పండి. క్రిస్మస్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట కొరకు. అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తాం, కానీ యేసుక్రీస్తు జననాన్ని ప్రత్యేకంగా బోధించాలంటే ఈ యొక్క అడ్వెంట్ సీజన్ని తీసుకుంటాం. అంటే అడ్వెంట్ అంటే 4 ఆదివారాలు, క్రిస్మస్కి 4 ఆదివారాల ముందు నుంచి అడ్వెంట్ సీజన్ తీసుకుని ఈ సీజన్ని క్రిస్మస్ బోధించడానికి ఒక మంచి తరుణముగా మేము పెట్టుకుని దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తాం. మీరు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తున్నారు కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలే. క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే దానికి ఆన్సరే లేదు మీ దగ్గర. క్రిస్మస్ సెలబ్రేషన్ ఏ పర్పస్ కింద చేస్తారు? యేసుక్రీస్తును పరిచయం చేయడం కోసం ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. చూడండి, ప్రతిరోజు చర్చికి రండి బ్రదర్ అంటే మీరు తర్వాత చూద్దాంలే ఖాళీ లేదని అంటారు. అదే ఒక పండగ సీజన్ ఉంది, నువ్వు క్రిస్మస్కి రా అంటే ఖచ్చితంగా మీరు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు యొక్క సువార్త మీకు అందాలనేదే మా యొక్క ఉద్దేశం. అందుకే జనాలను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక రోజు ఎన్నుకొని ఆ రోజున ఏదో సెలబ్రేషన్ లేక చిన్నపాటి కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప ఆ రోజు కంటే ఏం ప్రత్యేకత లేదు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ అట్రాక్షన్. ఇది ఆత్మ యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నాం. మీరు చెప్పిందే కదా ఇందాక ఏమన్నారు, మీరు చర్చికి రండి అంటే రారు, పలానా రోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి రమ్మనంటే వస్తారు కాబట్టి మేము అట్లా చేస్తున్నాం అని చెప్పారు. అవును, అంటే ఏంది అట్రాక్షన్ కోసం అన్నట్టే కదా. అట్రాక్షన్ కోసమో మత ప్రచారం కోసమో కాదు. ఇది ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. నేను ఎలాగైతే రక్షించబడ్డానో మీరు కూడా అదే రీతిగా రక్షించబడాలి. ఈరోజు మనము ఈ ఇంటర్వ్యూకి రావడానికి ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఈ రీతిగా కూడా ప్రజలకు సువార్త వెళ్ళాలనేది మా యొక్క ముఖ్య క్రిస్మస్
ఎందుకు చేసుకుంటారో మీకు తెలియదు, నేను యాక్సెప్ట్ చేసిన. కానీ అసలు క్రిస్మస్ రోజు ఏం చేస్తారంటే? క్రిస్మస్ నాకు తెలియదు అని మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఏ రీతికి ఇస్తున్నారో నాకు అర్థం కాలే. ఎందుకు చేస్తారో మీరు చెప్పండి మరి, నేనన్నా నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు జననాన్ని ఈ యొక్క లోకానికి పరిచయం చేయాలి. ఎందుకు అని అంటే కనుక ఆయన ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు నా జననాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను పలానా డేట్ నా పుట్టినా, పలానా తారీఖున పుట్టినా, ఈ రోజు సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలని ఎక్కడన్నా చెప్పిండా బైబిల్లో అంటున్నా? బైబిల్లో ఎక్కడ కూడా అది చెప్పలే, కానీ చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మేము డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని కొంతమంది స్కాలర్స్ వారు నిర్ణయించారు. డినేషియస్ ఎక్సిజెస్ అయిన క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. వీటిని ఆధారంగా చేసుకుని క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్ చేయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన అందరి కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఏంటి బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన లక్ష్యము. క్రిస్టియన్స్ అంటే దోస్ హూ ఫాలో క్రైస్ట్, అంతే కదా. ఇప్పుడు క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పకుండా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడంలో అర్థం లేదు కదా. సో క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నామో చెప్పడానికే ఈ యొక్క క్రిస్మస్ని ఫాలో అవుతున్నాం అని చెప్పి ప్రతి ఆదివారం చెప్పుకుంటారు కదా. మళ్ళీ డిసెంబర్ 25 నాడే పర్టికులర్గా ఏంది? పర్టికులర్గా అంటే ఆయన జననాన్ని మరింత ఎక్కువగా ఒక టాపిక్ని మాట్లాడాలంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి, ఒక పర్టికులర్ డేట్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని కొరకు ఇది మాకు ఉపయోగపడతా ఉంది. అది మీరు పెట్టుకున్నదే, బైబిల్లో లేదు అంతే కదా. బైబిల్లో లేదని నేను చెప్పట్లేదు కదా, ఇప్పుడు దాకా నేను అదే ఎక్స్ప్లెయిన్. క్రిస్మస్ రోజు ఏం చేస్తారన్న అంటే మామూలుగా ఏం చేస్తారు? ఆ రోజు మీ పనులు ఎట్లుంటాయి, ఏమేం చేస్తారు? పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీ కార్యాచరణలు ఎట్లు? క్రిస్మస్ రోజు ఎవరికి వారు సహజంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు. అయితే ఆరాధన సమయంలో మాత్రం దేవుని మందిరానికి వస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాం. ఆటపోతులు కోసి దావతులు, మందు విందు చిందు అట్లుంటుందా? మందు విందు చిందు ఉండడానికి ఇదేమీ వేరు ఆచారాలు కాదు. క్రైస్తవ్యం అంటే చాలా డిసిప్లిన్తో కూడినటువంటి సంఘము గనక, లేదా ఆ యొక్క రిలీజియన్ గనక ఇక్కడ చాలా డిసిప్లిన్గా మేము ముందుకి వెళుతూ ఉంటాం. ఇతర మతస్థులు డిసిప్లిన్ ఉండరా? ఇతర మతస్థుల గురించి నేను విమర్శించలేదు కదా. ఇతర మతస్థులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ మేమైతే చాలా పద్ధతిగా, చాలా క్రమంగా. ఎందుకంటే ఇతర మతస్థులు కొంతమంది ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుంటున్నారు దేవుని పేరట. ఈ మాట మీరు వినాల్సిందే ఖచ్చితంగా. దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు. చరిత్రలో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, హిస్టరీలో ఎక్కడ కూడా ఏ క్రైస్తవుడు దేవుని పేరట రికార్డింగ్ డ్యాన్సులు చేసిన వారు లేరు. ఎన్ని చూపించాలి మీకు? చూపించు ప్రభు పేరు చెప్పి పాస్టర్లు, కొంతమంది దొంగ పాస్టర్లు ఎన్ని రికార్డింగ్ డాన్సులు పెట్టించారు, ఎంతమంది అమ్మాయిల్ని కడుపు చేసి అబార్షన్ చేయించారు, ఎంతమంది చర్చిలకు పిలిపించి వాళ్ళ మీద అత్యాచారం చేసిరు, ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఎన్ని చెప్పాలి మనం? మీరు ఈ డిస్కషన్ లో పోతే 1000 ఎగ్జాంపుల్ ఒకటి కూడా చూపించలేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ చర్చ్లో కూడా రికార్డింగ్ డ్యాన్స్ అనేది జరగదు. వారు డ్యాన్స్లు వేస్తారు, రైట్, వారు డ్యాన్సులు వేస్తారు, కానీ అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఒంటి మీద ఉండని వస్త్రాలతో వేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్ అంటారు. ఒంటి మీద అసలు బట్టలే లేకుండా చేసేదాన్ని రికార్డింగ్ డ్యాన్స్. అత్యాచారం అంటే మొత్తం బట్టలు ఉండగానే చేస్తారా? కొంచెం అన్నా బట్టలు తీసేసి చేస్తారు కదా. అది పాస్టర్లు అట్లా అత్యాచారం చేసి అత్యాచారానికి గురైన వాళ్ళు, బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. మీకు చూపించమంటే అర్ధగంట టైం ఇస్తే. అలాగే స్వాములుగా చెప్పుకున్న వారు, లేదా బాబాలుగా చెప్పుకున్న వారు పాస్టర్లో 10ల సంఖ్యలో ఉంటే, బాబాలుగా చెప్పుకున్న వారిలో 1000 సంఖ్యలో ఉన్నారు. కటకటాల వెనక ఎంతమంది వెళ్ళారో ఒక జర్నలిస్ట్కి నేను చెప్తే బాగుండదో, చాలా మంది కటకటాల వెనక ఉన్నారు. సరే, ఇప్పుడు ఉన్నారని మీరు చెప్తారు కాబట్టి కాసేపు మిమ్మల్ని యాక్సెప్టే చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత గిరిజన సాంప్రదాయంతో కూడిన జాతర, పెద్ద జాతర. లక్షల్లో కాదు, కోట్లలో జనాభా వస్తారు అక్కడికి. ఆడికి పోయి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం, ఒక యాటను కోస్తాం. సరే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అవుతారు. అట్లా డిసెంబర్ 25 నాడు మీరు ఏం చేస్తారు అంటున్నా? ఏంది మీకున్న ప్రత్యేకత ఏంది? మీరు కెమెరా ఆపమని చెప్పొద్దు. ఏం చేస్తారు ఆ రోజు 25 నాడు? ఏం చేస్తారు? చాక్లెట్లు పంచడం, కేక్ కోయడం, ఇంకేం చేస్తారు? ఒక ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. మీరు అన్నట్టు కేక్స్ పంచుతాం, మీరు అన్నట్టు ఫ్రూట్స్ పంచుతాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం. ఆ రోజు కొంచెం ఎక్కువగా మేము ప్రభువుని ఆరాధిస్తాం. రెగ్యులర్గా ఆరాధిస్తాం, కానీ ఆ రోజు మరికొంత ఎక్కువగా ఆరాధిస్తాం. పండగ వాతావరణం ఉంటుంది. సహజంగా పండగ అంటే అందరి ఇళ్లలో కొత్త బట్టలు ఉంటాయి, వంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అవే ఉంటాయి. కానీ ఇది శారీరక సంబంధమైనది కాదు, ఆధ్యాత్మికంగా మేము ప్రభుని ఆరాధిస్తాం. ఆ రోజు మందు అవుతారా పాస్టర్లు? ఎవరు తాగరు కదా. మందు అవుతారా? అలా డిసెంబర్ 25 నాడు పాస్టర్లు మందు అవుతారా? మీరు ఏ రీతిగా ప్రశ్నిస్తారు? అలాగే అంటే ఆ రోజు పెద్ద పండగని మీరే అంటున్నారు. కొత్త బట్టలు, కొత్త కథ,
దందా సో మొత్తం అందుకే నేను చెప్పాను కదా, క్రిస్టియానిటీ అనేది చాలా డిసిప్లిన్తో కూడింది కనుక మందు దాగి స్టేజ్ ఎక్కే పాస్టర్లు లేదా మందు దాగి రికార్డింగ్ డ్యాన్సులు చేసే భక్తులు ఇక్కడ కనిపించరు. నేను పేరు చెప్పి ఆయన ఇబ్బంది తలుచుకోలేదు. మీ లెక్కనే నాకు ఆయన కూడా మంచి మిత్రుడే పాస్టర్. ఆయన కూడా ఈ రోజే ఫోన్ చేసింది నాకు, ఇంకా 25 రోజులే ఉంది సెలబ్రేషన్స్కి, నువ్వు రావాలి, ఒక పెద్ద చర్చ్ అది, రావాలి, ఆడ మందు విందు అన్నీ ఉంటాయి, ఇక నీకు ఏది కావాలంటే అది ఉంటుంది అన్నాడు. మందు అనగానే నా ఈ నరాలు కట్ అయినాయి, ఇప్పుడు పాస్టర్ కదా మరి ఇట్లా అంటుండేందని. అంటే అట్లా ఉంటారా కొంతమంది, చెప్పారు కాబట్టి చెప్తున్నా. వాస్తవానికి ఇప్పుడు మీరు చెబుతున్నారు కనుక నేను ఇదే ఫస్ట్ టైం వినడం. ఏ పాస్టర్ కూడా మా చర్చ్లో భోజనాలు ఉన్నాయి రండి అని పిలవడం నాకైతే చాలామంది తెలుసు, కానీ మా చర్చ్లో మందు ఉంది అని చెప్పిన పాస్టర్ ఎవరు ఉండరు. బహుశా మరి మీరు నిజం చెప్పట్లేదేమో అనుకుంటున్నాను. చర్చిలో మందు ఉందని అనలేదు, ఆ రోజు రా నీకు ఏదంటే అది మందు విందు అన్నీ అరేంజ్ చేపిస్తున్నా అని అన్నాడు. మరి అది చర్చిలో అన్నాడా ఇంట్లో పెట్టిండా నాకు తెలియదు. బహుశా ఆయన పాస్టర్ కాకపోయి ఉండొచ్చు. పాస్టర్ అయినా మరి ఆయన ఆ రీతిగా అన్నాడంటే ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అలాంటి పాస్టర్ నేనైతే చూడలే. ఎట్లా మరి ఇప్పుడు అంతా బాగానే నడుస్తుందా మీ వ్యాపారం? చర్చి వ్యాపారం బాగానే నడుస్తుందా అంటే? దేవుని సువార్త చాలా బాగా నడుస్తుంది. మీ వ్యాపారం బాగా నడుస్తుందా? దేవుని సువార్త బాగా నడుస్తుంది. సువార్త అంటారా వ్యాపారాన్ని మీ భాషలో? ఇది వ్యాపారం కాదు, ఇది సువార్త. వ్యాపారం అని అంటే ఒకటి ఇచ్చి వస్తువు ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది వ్యాపారం, లేదా ఏదైనా అమ్ముకుని వారి దగ్గర నుంచి ధనం తీసుకోవడం వ్యాపారం. ఇది వ్యాపారం కాదు. ఎంతమంది ఉన్నారు గొర్రెలు మీ చర్చ్లో? సారీ, ఎంతమంది ఉన్నారు జనాలు మీ చర్చ్లో? మీకు ఎంతమంది బత్తాయిలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా చర్చ్లో మాత్రం మెయిన్ లైన్ చర్చ్లో నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, లూథరన్ చర్చ్లో మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అది మా సొంత సంఘం కాదు. సో ప్రస్తుతానికైతే ఒక 700-800 మంది వరకు ఉండొచ్చు. 700-800 అంటే 2 రాళ్ళు వెనకేస్తున్నారు రోజు. నెలకు ఎంత వస్తుంది? సో నాకు నెలకు ఎంత వస్తుంది అంటున్నా. నాకు చర్చిలో వచ్చే ధనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేంది? నేను అక్కడ పరిచయం చేస్తున్నందుకు ఒక చిన్నపాటి శాలరీ ఇస్తారు, దాని మీదే మా జీవనోపాధి ముందుకెళ్తుంది. అదే 4-5 లక్షలు ఈజీ ఇస్తారు కదా. 4-5 లక్షలు అంటే మీరు దశభాగం తీసుకోరా? మీరు పాస్టర్ కాదా ఏంది? దశమ భాగాలు వచ్చినా ఏది వచ్చినా నా చర్చికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కేవలము మా చర్చిలో సంఘ పెద్దలు అనేవారు ఆ యొక్క కానుకలు లెక్క పెట్టి వారు బ్యాంకులో వేస్తారు. మాకు కొద్దిపాటి చిన్న శాలరీ వారు ఇస్తూ ఉంటారు. చర్చి మీద అయినప్పుడు నాకు చర్చికి సంబంధం లేదంటే ఇది ఎట్లుంది తెలుసా? వస్తే నేనే కట్టినా కానీ ఈమె నా భార్య కాదు అన్నట్టున్నది కథ. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చర్చెస్. ఎలాగానంటే కనుక మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఉన్నాయి, పెంతెకోస్తులు ఉన్నాయి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, ఇలా రకరకాల చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లూథరన్ సంఘంలో పరిచయం చేస్తున్నాను. ఈ సంఘం ఎలాంటిది అని అంటే కనుక పాస్టర్ని రిక్రూట్ చేసుకుంటుంది, ప్రతి 5 yearsకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, 60 సంవత్సరాలు వచ్చాక రిటైర్మెంట్ ఇస్తుంది. రాజ్పాల్ అని పాస్టర్ పేరు విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. మొత్తం నార్సింగి హోమ్ కన్వెన్షన్లో పెడుతుంటాడు, మొత్తం డీజే సెట్లు పెట్టి వెనక పెద్ద పెద్ద ఫ్రేమ్లు పెట్టి మొత్తం 6 అడుగుల ఎత్తు, హైటు, ఫీటు, ఆ మైకు, ఆ కథ దందా అట్లుంటుందా? మీది ఎట్లుంటుంది? లేదు, మాది వెరీ సింపుల్గా ఉంటుంది, వెరీ నార్మల్గా ఉంటుంది మా చర్చ్. మా చర్చ్లో ఉన్నవారు ఎంత ఛార్జ్ చేస్తారు మీ చర్చికి రావాలంటే? అలాంటిది ఏమి ఉండదు. భక్తుడు ఎలాగైతే మీ గుడులకు వెళ్ళి భక్తుడు ఎలాగైతే తనకున్నది అతను దేవునికి సమర్పించుకుంటాడో అదే రీతిగా చర్చ్కి వచ్చిన తర్వాత ఆరాధన అంతా అయిపోయాక ఏ భక్తుడు ఎంత ఇవ్వాలనుకుంటే అతడు అంతా ఇస్తాడు. హిందుత్వంలో భక్తుడు గుడికి వెళ్ళినప్పుడు వాని జేబులో ₹1,00,000 ఉందనుకో, వాడు రూపాయికి ఆయన ఇస్తాడు ఉండిలా. కానీ చర్చిల్లో అట్లా ఉండదు కదా. బరాబర్ నీకు 1,00,000 వస్తే 10,000 ఇవ్వాలి, 10,000 వస్తే 1,000 ఇవ్వాలి, 1,000 వస్తే 100 ఇవ్వాలి, అట్లా ఉంటుంది కదా. ఏ చర్చిలో కూడా చెప్పులు పెట్టాలంటే ₹20, సెల్ ఫోన్ పెట్టాలంటే ₹50, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ₹100 టికెట్, 300 టికెట్, 500 టికెట్ ఏ చర్చిలో ఉండదు. కానీ నేను ఏ గుడి కోసం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి దోపిడీ ఎక్కడ జరగదు. ఒకవేళ మీరు అనొచ్చు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ వారు మా డబ్బులు తీసేసుకుంటున్నారు అని మీరు అంటే కనుక దీనికి నేను ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను. ఇచ్చేది మీకేగా అంటున్నా. అందుకే ఈరోజు చాలా మంది కొంతమంది ఎవడో ఒక వాట్సాప్ యూనివర్సిటీలో చూసి పిచ్చి మాటలు మాట్లాడిన వాడి మాటలు తీసుకుని చాలామంది మీలాంటి చదువుకున్న వారు కూడా అది నిజం అనుకుంటున్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను, మరలా దాని కొరకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. బ్రదర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనము కర్ణాటకలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 10 లక్షల నుంచి ₹1,00,000 వచ్చే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర 5% ఛార్జ్ చేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అంటే వారికి ₹1,00,000 లోపల వస్తే కనుక 5% ఇవ్వాలి. ఒకవేళ ₹1,00,000 తర్వాత నుండి ఏదైతే ఇన్కమ్ పెరిగిందో పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయో అలాంటి టెంపుల్స్ నుంచి 10% తీసుకుంటారు.
తీసుకుని ఇది మరలా మీకే వినియోగిస్తున్నారు. ఏ పాస్టర్కి జీతాలు ఇచ్చేంత సీన్ మీకు లేదు. మొదట మీ పూజారుల్లోనే చాలామంది నేను అంటే మరలా మీరు ఫీల్ అవుతారు, తినడానికి కూడా లేకుండా చాలామంది రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ముందు మీ పూజారుల్ని, మీ పౌరోహిత్యం చేసేవారిని మీరు చూసుకోండి.